తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎంత ఎదిగినా సరే మనకు విద్య నేర్పించడంతో పాటు మనం ఎదిగేందుకు దారి చూపించిన గురువును ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఆయనకు గురుదక్షిణ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆయన పట్ల గౌరవం, కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. గురువులు కూడా తమ శిష్యుల వద్ద నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించరు. కొంచెం గౌరవం ఇచ్చినా చాలు, దాన్నే తమ గురుదక్షిణగా భావించి సంతోషంగా ఉంటారు. కానీ టెక్కు చూపిస్తే మాత్రం గురువులు కూడా దానికి తగినట్టుగానే తిరిగి గట్టిగా కౌంటర్లు ఇస్తారు. నలుగురిలో గాలి తీసి పారేస్తారు. ఇప్పుడు రష్మిక మందన్న విషయంలో కూడా అదే జరిగిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. తనకు ఈ స్థాయికి చేరడానికి బాట వేసిన గురువుకి గౌరవం ఇవ్వకుండా కాస్త పొగరు చూపించడంతో తననే కించపరుస్తావా అంటూ గురువు కూడా తిరిగి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఆమె పరువు తీసి పారేశాడు. ఇక్కడ ఆ గురువు మరెవ్వరో కాదు, కాంతారా హీరో రిషబ్ శెట్టి. మ్యాటర్ ఏమిటంటే రష్మిక మందన్నను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది రిషబ్ శెట్టినే. తన రిషబ్ శెట్టి ఫిల్మ్స్ బ్యానర్లో తానే డైరెక్ట్ చేసిన కిరిక్ పార్టీ సినిమా కోసం హీరోయిన్గా ఏరికోరి మరి రష్మిక మందన్నను ఎంపిక చేశాడు. అలా రష్మిక సినీ కెరీర్కి బాట వేసి ఆమెకు గురువుగా అవతరించాడు రిషబ్ శెట్టి. అప్పటి వరకు ఏ ఒక్కరికి తెలియని రష్మిక ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా ఎదిగిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా నటిగా, నేషనల్ క్రష్గా చలామణి అవుతోందంటే రిషబ్ శెట్టి పెట్టిన భిక్షేనని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అఫ్కోర్స్ రష్మిక నటిగా తన టాలెంట్ నిరూపించుకుంది, కానీ ఆమెలో ఆ టాలెంట్ని గుర్తించింది మాత్రం రిషబ్ శెట్టినే. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ కిరిక్ పార్టీలో హీరోయిన్గా నటించే ఆఫర్ రిషబ్ శెట్టి ఇవ్వకపోయి ఉంటే రష్మిక ఇప్పుడున్న స్థాయిలో ఉండేదా? అసలు హీరోయిన్ అయ్యేదో లేదో కూడా తెలీదు. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉందంటే అది రిషబ్ శెట్టి వల్లే. కాబట్టి అందుకు ఆమె కృతజ్ఞత కలిగి ఉండాలి. అది లేకపోయినా కనీసం గౌరవమైనా ఇవ్వాలి. కానీ ఈ అమ్మడు ఏం చేసిందో తెలుసా? ఒక ఇంటర్వ్యూలో సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ రిషబ్ శెట్టి పట్ల అమర్యాదగా ప్రవర్తించింది. అదేదో వాళ్లే రష్మికకి రుణపడి ఉన్నారు అన్నట్టుగా చాలా బిల్డప్గా, పొగరుగా వ్యవహరించింది. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు సినీ పరిశ్రమకు ఎలా పరిచయం అయ్యారన్న ప్రశ్న రష్మికకి ఎదురైంది. అందుకు బదులిస్తూ తానేదో ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశానని, అందులో తాను ఫస్ట్ ప్లేస్లో రావడం వల్ల తన ఫోటోను ఒక న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో వేశారని తెలిపింది. అప్పుడు తనకు దిస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటూ ఇదిగో ఈ సైగ చూపించింది. తన కెరీర్కి బాట వేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పడానికి కూడా జంకుతోందంటే రష్మికకి ఎంత అహంకారమో ఇక్కడే తెలిసిపోతుంది. సరే, ఆ ప్రొడక్షన్ హౌస్తో కానీ రిషబ్ శెట్టితో కానీ ఆమెకు ఏమైనా ప్రొఫెషనల్ లేదా పర్సనల్ గొడవలు ఉండొచ్చు. అలాగని తన ప్రొఫెషనల్ లైఫ్కి బీజం వేసిన వ్యక్తికి కనీసం గౌరవం కూడా ఇవ్వకపోతే ఎలా? మరీ ఇంత కుసంస్కారమా? ఇలా ప్రవర్తిస్తే ఎవ్వరికైనా కోపం వస్తుంది. రిషబ్ శెట్టికి కూడా అలాగే కోపం వచ్చి ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఆమె పరువు తీసేశాడు. తన కాంతారా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో రిషబ్ శెట్టి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రష్మికతో పాటు కొందరు హీరోయిన్ల పేర్లు తీసుకొని వారిలో ఎవరి పనితనం అంటే మీకు ఇష్టం మరియు ఎవరితో ఫ్యూచర్లో కలిసి పని చేయాలనుందని యాంకర్ ప్రశ్నించాడు. అప్పుడు రిషబ్ రష్మిక చేసిన సైగ చూపించి తనకు అలాంటి హీరోయిన్లతో కలిసి పనిచేయడం ఇష్టం ఉండదని గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఎంతైనా గురువు కదా, పొగరు చూపిస్తున్న శిష్యురాలికి గుణపాఠం నేర్పించాలి కాబట్టి రిషబ్ ఇలా కౌంటర్ ఇచ్చేశాడు. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, రక్షిత్ శెట్టితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం విషయంలో కూడా రష్మికపై రిషబ్ శెట్టికి కోపం ఉంది. అప్పటి నుంచే వీరి మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. అవి ఇంతకుముందు బయటపడలేదు, కానీ ఇప్పుడు రష్మిక చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా ఆ గొడవలు బయటపడ్డాయి. అంతేకాదండోయ్, రష్మిక కెరీర్ కూడా కొంచెం ప్రమాదంలో పడినట్టయింది.
కన్నడ సినిమాల నుంచి రష్మికను టోటల్గా బ్యాన్ చేయాలని అక్కడి ఇండస్ట్రీ ఫిక్స్ అయ్యింది. అంటే ఇకపై ఈ అమ్మడు కన్నడ సినిమాలు చేసేందుకు వీలు లేదు. మేబీ ఆమె నటించిన సినిమాలను కూడా అక్కడి థియేటర్లలో ప్రదర్శించకపోవచ్చు. నిజానికి రక్షిత్ శెట్టితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నప్పుడే కన్నడ ఇండస్ట్రీలో రష్మికపై వ్యతిరేకత ఎదురైంది. ఆమెను ఆ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని అక్కడి ఆడియన్స్ డిమాండ్ చేశారు. అంతేకాదు, సందు దొరికినప్పుడల్లా రష్మికను ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన రష్మిక రిషబ్ శెట్టితో గొడవ పెట్టుకొని తన గోతి తానే తవ్వేసుకుంది. తమ ఇండస్ట్రీ నుంచే కెరీర్ ప్రారంభించి తమ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే అవమానపరిచింది కాబట్టి రష్మికను బ్యాన్ చేయాలని కన్నడ సినీ పరిశ్రమ ఫిక్స్ అయ్యింది. మరి ఈ పరిణామం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.